ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ చేయడము, సో పీర్ గ్రూప్‌తోని పోల్చుకోవడము, ఎకనామికల్ ఇష్యూస్ కావచ్చు. తద్వారా మీరు అంటే ఒత్తిడి తగ్గించడం వల్లనే ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి కేసులు ఏమైనా మాతో చర్చిస్తారా? ప్రెగ్నెన్సీ ఒత్తిడి బయటకి తెలియదు కానీ ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవు. అలాగే జెంట్స్కి ఇరెక్షన్, ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా లోపల స్ట్రెస్ హార్మోన్స్ వల్ల ఈ ట్యూబ్స్ అనేవి ఎగ్ని పికప్ చేయవు. పికప్ చేసినా ఫర్టిలైజ్ అయినా ఇంప్లాంటేషన్, స్ట్రెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇంప్లాంటేషన్ అనేది జరగకపోవచ్చు. సో స్ట్రెస్ అనేది తప్పకుండా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఒక కపుల్ ఏమో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, జెంట్ ఏమో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారు, ఆ లేడీ ఏమో కేటరింగ్ లాంటివి చేసేది ఫంక్షన్స్కి. సో కోవిడ్ లాక్డౌన్లో వాళ్ళకి ఇద్దరికి ఉద్యోగాలు పోయాయి. ఈవెంట్స్ లేవు, కేటరింగ్ లేదు, ఎవరు బయటికి వెళ్ళలేదు. వీళ్ళు కోవిడ్ అప్పుడు మాకు టెలికన్సల్టేషన్ ఉండేది. వాళ్ళు నన్ను కన్సల్ట్ చేశారు ఆన్లైన్ షట్ డౌన్లోను. ఆన్లైన్ కన్సల్ట్ చేస్తే నేను వాళ్ళకి 2-3 సెషన్స్లో చెప్పాను. అంటే వాళ్ళకి బేసిక్గా టెస్ట్లు కొన్ని చేశాము. ఇద్దరు బేసిక్గా ఎగ్ బాగానే ఉంది, స్పర్మ్ బాగానే ఉంది అని తెలిసింది. నేను వాళ్ళకి చాలా డీటెయిల్గా చెప్పాను, ఇది ఒక టెంపరీ ఫేజు, ఈ కోవిడ్ అనేది పోతుంది, లాక్డౌన్ అనేది పోతుంది, మీరిద్దరు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈసారి ట్రై చేసుకోండి అంటే చాలా హ్యాపీగా, అసలు ఏమీ ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళకి ఒక మంచి 9 monthsకి మా రెయిన్బోలోనే ఒక కొడుకు పుట్టాడు. సో నాకు ఆ కేసు చాలా ఆల్మోస్ట్ నేనే మందు ఇవ్వకపోయినా జస్ట్ వాళ్ళకి రియాష్యూర్ చేసి మీరిద్దరూ బాగున్నారు, మీరు ట్రై చేయండి, మీకేమీ పర్వాలేదు అని చెప్పినందుకు, అదొక్కటే ట్రీట్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళకి కన్సీవ్ అయ్యారు. సో నాకు ఆ కపుల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.